హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా రుచికరమైన బాదం పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. సో చక్కటి ఆరోగ్యానికి చిక్కటి బాదం పాలు అనమాట. సో పిల్లలకు కూడా ఇవి డైలీ ఇవ్వడం వల్ల చాలా చురుగ్గా ఉంటారనమాట. సో ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా తాగొచ్చు అనమాట ఈ బాదం పాలు అయితే. సో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. సో చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను, చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వద్దాము. సో నేనైతే ఒక 45 అయితే నైట్ అయితే బాదం పప్పు అయితే అలా నానబెట్టుకున్నాను అనమాట. సో మీకు అప్పటికప్పుడు కావాలంటే హాట్ వాటర్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని బాదం పప్పు తీసుకొని హీట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. పై తొక్కు ఈజీగా వస్తుంది అప్పటికప్పుడు కావాలంటే. నెక్స్ట్ ఇంకా అవి పై పొక్కు మొత్తం తీసేసి అలా మిక్సీలో అయితే వేసుకోవాలి. ఒక 4-3 యాలకులు అయితే తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మిల్క్ అయితే తీసుకోవాలి. సో అలా ఇంకా గ్రైండ్ చేసుకోవడం, మిక్సీ వేసుకోవడమే అనమాట. సో మెత్తగా పేస్ట్లా మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట ఈ బాదం పప్పు వచ్చేసి. సో ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట. సో అలాగా ఇందులోనే మీకు కావాలంటే కుంకుమ పువ్వు కూడా ఉంటే వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కుంకుమ పువ్వు వేస్తే బాగా కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. సో ఆ పాలు బాగా కుక్ అవ్వాలి, మీగడ వచ్చేలాగా అలా కలబెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ మనం బాదం పప్పు పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమే అనమాట. సో ఆల్రెడీ వేసాను నేను. సో ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అలాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా అలా మీగడ కడుతూ ఉంటుంది. అది కూడా అలా అనేసి అలా మొత్తం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం గడ్డెలాగా, అంటే కొంచెం అన్ని పాలుగా దగ్గరకు వచ్చేలాగా అలా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట ఏవేవో యాడ్ చేస్తారు. సో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకా అందులోనే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. సో వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. సో అందులో కొంచెం మిల్క్ వేసి అలా మిక్స్ చేసి బాగా గడ్డలు లేకుండా మిక్స్ చేయాలన్నమాట. సో అలా మిక్స్ చేసింది ఇంకా మనం ఆ మిల్క్లో పోసేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో లేకపోతే కస్టర్డ్ పౌడర్ లేకపోయినా నార్మల్గా అయినా చేసుకోవచ్చు, కాకపోతే కలర్ ఏం చేంజ్ అవ్వదు. సో కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను అనమాట. సో దీనికంటే కుంకుమ పువ్వు ఉంటే బాగా మంచి కలర్ వస్తుంది అనమాట. సో మనం గ్రైండ్ చేస్తాం కదా బాదం పప్పు, అందులో వేసుకుంటే చాలా అంటే చాలా మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే నేను కొన్ని బాదం పప్పు వేసాను కట్ చేసి ఫ్లేవర్ కోసం. అంటే మనం తాగుతుంటే మధ్యలో బాదం పప్పు ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి వేసాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా వేడిదైనా డ్రింక్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టైనా డ్రింక్ చేయొచ్చు అనమాట. సో సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగితే బాగుంటుంది. సో అలా వేడిదైనా తాగొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు వేసుకోవడమే. సో అలా వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా తాగడమే అనమాట. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదే నా వీడియో. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇదేనమాట నా వీడియో. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.